అధిష్టానం నిర్ణయం మేరకు పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థిగా మారెడ్డి లతారెడ్డి గారిని పార్టీ నిర్ణయించడం అయింది. ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలు, అవినీతి, మద్యం కుంభకోణాలు, ఇసుక కుంభకోణాలు, భూ కుంభకోణాలు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పులివెందు నియోజకవర్గంలోనే అత్యంత హయ్యెస్ట్ అరాచకాలు జరిగినాయి. ఇంకా రాష్ట్రంలో ఒకసారి లెక్క చూస్తే అంతుపట్టదు. ఈ మధ్య నోట్ల కుంభకోణాలని చూసినాం. ఇంకా ఎన్నెన్ని కుంభకోణాలు వెలుగులోకి వస్తాయో తెలియదు. తెలుగుదేశం పార్టీ ఈరోజు పులివెందుల్లో మారెడ్డి లతమ్మ గారు ఖచ్చితంగా జయకేతనం ఎగరవేయబోతున్నారు. 12వ తేదీ జరగబోయే ఎన్నికల్లో ఇది పార్టీ నిర్ణయం. ఖచ్చితంగా పులివెందుల జెడ్పీటీసీ ఇది ఒక బై ఎలక్షన్ వచ్చింది. ఈ బై ఎలక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో చేసిన అవినీతిని ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇది పార్టీ నిర్ణయం. నిన్న పులివెందుల ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవితమ్మ గారు, పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ రెడ్డి గారు, జిల్లా పార్టీ అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ పరిస్థితులన్నీ కూడా అధిష్టానానికి నివేదించిన తర్వాత పార్టీ పోటీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. పోటీ చేస్తున్నాం, ఖచ్చితంగా గెలిచి తీరుతాం. దీంట్లో అనుమానం లేదు. పులివెందుల్లో ఏదైతే వాళ్ళు అరాచకం చేశారో ఆ అరాచకాలన్నీ కూడా పులివెందుల ప్రజలకు తెలియాలని చెప్పి ఈ పోటీ చేస్తున్నాం.